హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయరి, కామెంట్ చేయరి. టీవీకే విజయ్ తమిళనాడు రాజకీయాలలో ఒక అలజడి, ఒక ఉప్పెన, ఒక చిన్నపాటి ప్రపంచమే తీసుకొచ్చిన పేరు ఇది. విజయ్ గెలుస్తాడా ఓడిపోతాడా, విజయ్ ఎమ్మెల్యేలు గెలుస్తాడా ఓడిపోతాడా పక్కన పెడితే రీసెంట్గా వచ్చిన సర్వేల రిపోర్ట్లో మొత్తం తీసుకుంటే కనుక కొన్ని సర్వేలు ఏమో ముందు అనుకున్నట్టు 8 సీట్లు 10 సీట్లు 15 సీట్లు వస్తాయని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. కొన్ని సర్వేలు ఏమో 60-70 సీట్లు వస్తాయని చెప్తారు. అంటే విజయ్ ఎఫెక్ట్ ఎంత ఉంది అంటే ఓటింగ్ శాతం ఏదైతే పర్సెంట్ పెరిగిందో, ఏదైతే పెరిగిన ఓట్ పర్సెంట్ ఉందో అదంతా విజయ్ వల్లనే పెరిగిందని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటారు. సో ఇవన్నీ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. విజయ్ క్రేజీ విషయంలో, టీవీకే పార్టీకి ఉన్న హైప్ విషయంలో విజయ్ తీసుకున్న డిసిజన్ ఏదైతే ఉందో అది చాలా ఎక్సలెంట్ డిసిజన్ తీసుకుండు, మంచి డిసిజన్ తీసుకుండు. ఒక పార్టీ పెట్టి పార్టీని పబ్లిక్లోకి తీసుకుని పోయి ఎలక్షన్ టైం కల్లా పార్టీ క్యాడర్ని రెడీ చేయడం అంటే అది చిన్న విషయం కాదు. ఈ రెడీ చేసి ఎలక్షన్లకి ఎన్ని స్థానాలు ఉన్నాయో అన్ని స్థానాలుగా సింగిల్ పోటీ చేయడం ఇది ఇంకా అంత ఆషమాషి విషయం కాదు. బట్ విజయ్ గెలిచినా ఓడినా పక్కన పెడితే విజయ్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, డిసిజన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్సలెంట్ డిసిజన్ తీసుకుండు. గెలుస్తాడా కొడతాడో పక్కన పెడితే డైరెక్ట్గా డైరెక్ట్ అటాక్ అంతే. ఏ పని మీద ఏ కాన్సెప్ట్తో అయితే పార్టీ పెట్టిండో, ఏదైతే పార్టీ పెట్టిన రోజు అన్ని స్థానాల్లో మనం పోటీ చేస్తున్నామని చెప్పిండో ఇచ్చిన మాట ప్రకారం అన్ని స్థానాలలో సింగిల్గానే పోటీ చేసిండు. ఈ గెలుస్తాడా కొడతాడంటే అది రిజల్ట్ వచ్చినప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అనేది అది మాట్లాడుకుందాం. సెకండ్, ఈ సర్వేల ప్రకారం ఏదైతే ఒకరేమో 15 సీట్లు వస్తాయని ఒకరు, 12 సీట్లు వస్తాయని ఒకరు, 8 సీట్లు వస్తాయని ఒకరు, 60 సీట్లు వస్తాయని ఒకరు, ఒక్కొక్క సర్వే రిపోర్ట్ ఒక్కో రిపోర్ట్ అయితే ఇచ్చింది. బట్ చాలామంది ఏమనుకుంటారంటే ఓటు శాతం పెరిగింది కాబట్టి విజయ్కి ఇంకా తిరుగులేదు, విజయ్ వల్లనే ఓటు శాతం పెరిగింది, ఖచ్చితంగా విజయ్కి 60-70 సీట్లు వస్తాయి, విజయ్ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే తమిళనాడులో గవర్నమెంట్ ఫామ్ చేస్తారన్న ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేసారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే డిఎంకే, ఏఐడిఎంకే, టీవీకే ఈ మూడే మెయిన్ పార్టీలు. ఇప్పుడు విజయ్ ఓట్లు మొత్తం సీల్ చేసి ఏదైతే మ్యాజిక్ పవర్కి అవసరమైన ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయో అవన్నీ విజయ్ దగ్గర పెట్టుకుంటూ విజయ్ ఖచ్చితంగా గెలుస్తాడు. గెలిచిన తర్వాత విజయ్ ఎవరికి సపోర్ట్ చేస్తే ఆ పార్టీ తమిళనాడులో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. లేకపోతే చాలా పెద్ద అదే అవుతుంది అన్నక్కడికైతే చాలామంది మాట్లాడుతారు, చాలా న్యూస్లలో కూడా మాట్లాడుతారు. బట్ నాకు అనిపిస్తుంది ఏందనేది క్లియర్, అంటే నా పర్సనల్గా నేను కొన్ని అనాలిసిస్ చేసిన, తమిళనాడులో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్తో కూడా అడిగిన ఏంది ఎట్లుంది సిచ్యువేషన్ అని చెప్పి. ఏవైతే సోషల్ మీడియాలో ఉందో విజయ్ కోసం, టీవీకి విజయ్ కోసం ఏదైతే సోషల్ మీడియాలో ఉందో అదేది కూడా చెన్నై గ్రౌండ్లో లేదు. తమిళనాడు రాష్ట్రంలో గ్రౌండ్లో అంత హైపు అంత ఇది లేదు. చాలామంది అంటారు ఓటింగ్ శాతం పెరిగింది కదా మరి ఎక్కడ పోయినా వేసిన ఓట్లని అని చెప్పేసి. ఓటింగ్ శాతం తమిళనాడులో పెరగడానికి మెయిన్ రీజన్ దగ్గర 80 లక్షల ఓట్లు, 80 లక్షల ఓట్లు ఏవైతే చచ్చిపోయిన వాళ్ళు ఈ దొంగ ఓట్లు ఉన్నాయో ఇవి మొత్తం క్లియర్ చేసి పడేసారు. 80 లక్షల ఓట్లు అంటే ఒకసారి అర్థం చేసుకోండి మీరు. 80 లక్షల ఓట్లన్నీ తీసేసినందుకు ఇంకా అప్డేటెడ్ రిపోర్ట్ ప్రకారం చేస్తే అంత పర్సెంట్ వచ్చింది. ఏదైతే పెరిగిన ఓట్ పర్సెంటేజ్ ఉందో దానికి మెయిన్ రీజన్ ఇది. చాలామంది తెలియక విజయ్ కోసమే ఫ్యాన్స్ ఓటు వేసేసారు అని చెప్పేసి మాట్లాడతారు. అంటే అట్లా విజయ్ వచ్చిందని చెప్పేసి ఓటు శాతం, ఒక పర్సన్ వల్ల ఓటు శాతం ఎప్పుడు పెరగదు, గుర్తుపెట్టుకోరు మీరు. ఓటింగ్ శాతం అనేది పర్సన్ వల్ల పెరగదు. ఏదైతే ఎన్ని ఓట్లు ఉన్నాయి దాని ప్రకారం ఎంతమంది బతుకున్నారు, ఎంతమంది పోయారు, దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి, వీటిపైన ఓట్ పర్సెంటేజ్ ఉంటుంది తప్ప ఒక పర్సెంట్ వస్తే పెరుగుతుంది, ఒక 3% 4% పెరుగుతుంది తప్ప ఈ రేంజ్లో అయితే మాత్రం పెరిగే ఛాన్స్ లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు అది. సో ఇంకా హైలైట్ ఏంటంటే చాలామంది సోషల్ మీడియాలో షేర్ చేస్తారు విజయ్ ఎవరైతే విజయ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మనం గెలుస్తున్నాం, మీరు గెలిచిన తర్వాత ఏ పార్టీలకు ఎవరు ఫోన్లు లేపకూరి, ఎక్కడ పోకూరి, ఎవరి దగ్గర పోకూరి, చక్కగా నా దగ్గరికి రండి, మీ విలేజ్ మీ నియోజకవర్గాన్ని కూడా మీరు పోకూరి, మీ సెలబ్రేషన్స్ కూడా ఏం చేయకూరి, ఫస్ట్ నా దగ్గరికి వచ్చి మన మీటింగ్ అయినాకనే సెలబ్రేషన్స్ అన్న ఏదైనా అన్న విషయం విజయ్ గారు కూడా చెప్తున్నట్టు. అంటే ఒక్కటి కాదు, రకరకాలుగా ఎన్ని ఆస్పెక్ట్స్లో విజయ్ని హైలైట్ చేయాలో అన్ని ఆస్పెక్ట్లో విజయ్ని హైలైట్ చేస్తారు. ఒకవేళ హైలైట్ చేసినట్టు రిజల్ట్ వస్తే మాత్రం విజయ్తో ఓపెన్ చెప్పి ఒప్పుకోవాలి ఖచ్చితంగా ఎవరన్నా సరే. ఇప్పుడు అనుకున్న ఏదైతే 60 సీట్లు 70 సీట్లు 80 సీట్లు అని మాట్లాడుతారో నాకు తెలిసి అది ఇంపాసిబుల్. అది ఒక కొత్త పార్టీని ఏం లేకుండా ప్రజలతో అంటే ఒక విజయనే కాదు, విజయ్ ప్లస్ ఎవరున్నా సరే కూడా ఒక కొత్త పార్టీని రాగానే అన్ని సీట్లు ఇచ్చి అయితే ఏ ప్రజలు కూడా గెలిపించలేరు. అది వాళ్ళకు దానికి 100 రీజన్లు ఉన్నాయి, అది వేరే వీడియోలో మాట్లాడుకుందాం.
అసియంటిది విజయ్కి 80 సీట్లు అనేది అయితే అది అనిపించింది నాకు. ఈ 10 to 15 ఏదైతే ఉందో ఇది రీజనబుల్ అనిపించింది, గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. విజయ్ 2 దగ్గర నుంచి పోటీ చేసింది కాబట్టి 2 దగ్గర కానీ గెలుస్తాడా లేకపోతే ఏందన్నది అది కూడా చూద్దాం. ఇప్పుడు ఏదైతే ఈ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవసరమైన సీట్లు ఏవైతే విజయ్ దగ్గర ఉంటాయని అంటారో అది కూడా నాకు తెలిసి అయ్యే పని కాదు. అది విజయ్ గవర్నమెంట్ ఏదైతే నేను విజయ్ సపోర్ట్ తీసుకుని గవర్నమెంట్ చేసే సిచ్యువేషన్ అయితే మాత్రం ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడున్న డిఎంకే పార్టీకి అయితే అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డిఎంకే పార్టీ మీద అంత నెగిటివిటీ అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియో అంతా చేసే ముంగటే నేను అనుకున్నా డిఎంకే పార్టీ పైన తమిళనాడులో వ్యతిరేకత అనేది అంత హైలో అయితే లేదు. ప్రతి పార్టీకి ప్లస్ మైనస్లు ఉంటాయి, వ్యతిరేక ఓటు ఖచ్చితంగా ఉంటుంది. బట్ మరీ అంత టూ మచ్ అయిపోయి అసలు గవర్నమెంట్ ఎప్పుడు అన్న ఎదురు చూసే పరిస్థితులు అయితే మాత్రం ప్రస్తుతం తమిళనాడులో లేదు. విజయ్ సూపర్ స్టార్ కాబట్టి సినిమాలలో ఓ రేంజ్ ఒక స్టార్ హీరో కాబట్టి విజయ్ పైన ఇంత అంటే ఈ రాజకీయ నాయకుడుగా కన్నా ఇప్పటికీ ఆయన స్టార్ హీరోగానే చూస్తారు చాలామంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మనకి మంచి మంచి స్పీచ్లు పెద్ద పెద్ద సభలు అన్నీ పెట్టారు, పబ్లిక్ పోయారు. ఎందుకంటే ఆయన హీరో, ఆయనకు ఆ క్రేజ్ ఉంది కాబట్టి పోయారు. సేమ్ వీడియో జరుగుతున్నది కూడా అదే. విజయ్ మీటింగ్లకు పోయింది, ఇదంతా ఆయనకి క్రేజ్ ఉంది యాజ్ ఏ హీరోగా, ఆయనకు మార్కెట్ క్రేజ్ అన్నీ కాబట్టి పోయారు. ఇప్పుడు ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు విజయ్ స్ట్రాటజీ ఏంది, విజయ్ ఏ స్ట్రాటజీతోని అన్ని సీట్లలో పోటీ చేసిండు, విజయ్ నమ్మకం ఏంది అన్నది ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇవైతే ఇప్పుడు సర్వేలు ఉన్నాయో సర్వే రిపోర్ట్లు అంత అంటే మనం అనుకున్నట్టు అంత అన్ని సర్వే రిపోర్ట్లు కరెక్ట్ అయితే అని చెప్పేసి అయితే ఇప్పటిదాకా ఏడ కూడా జరగలే. కొన్ని ఉన్నాయి. నాకు తెలిసి 10 సార్లు కనుక సర్వేలు ఇస్తే దానిలో 1-2 సార్లు సక్సెస్ అయ్యారు, 8 సార్లు ఫెయిల్ అయ్యారు. ఏ సర్వే రిపోర్ట్ అయినా ఏ సర్వే అన్న సార్ కూడా మీరు చూసుకుంటే అంతే ఉంటుంది. అంటే ఇక విజయ్ని నేనేం తక్కువ చేస్తలేను, లేకపోతే విజయ్కి ఏం అంత బలం లేదని అంటలేను. విజయ్కి బలం ఉంది. బట్ కొత్త పార్టీ కాబట్టి కొత్త పార్టీకి ప్రజలు ఎప్పుడు కూడా ఏ కారణం లేకుండా వేయరు. స్టాలిన్కి వేస్తారంటే స్టాలిన్ ఎప్పటి నుంచో వాళ్ళ ఫాదర్ సీఎం వీళ్ళందరూ చూస్తారు కాబట్టి వాళ్ళకి ఒక లెగసీ ఉంది. ఆ లెగసీని బట్టి అరే ఈయన ఇట్లా చేసింది కదా, వాళ్ళ ఆయన అట్లా చేసింది కదా అని ఒక బేస్ ఉంది కాబట్టి వాళ్ళకి ఈజీ. బట్ విజయ్ అంటే ఒక స్టారు పాలిటిక్స్లోకి వచ్చి పార్టీ పెట్టి గ్రౌండ్లోకి ఇంత తీసుకుపోయి క్యాడర్ని తయారు చేసి ఎలక్షన్ దాకా వచ్చాడంటే తోపనే చెప్పాలి. బట్ గెలిపోవడం ఎట్లుంటాయి అన్నది అది నెక్స్ట్ ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత విజయ్ భవిష్యత్తు, విజయ్ నెక్స్ట్ ఈ రాజకీయాల్లో ఎంతవరకు ఎఫెక్ట్ చేయగలడు, ఏ రేంజ్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, తమిళనాడు రాష్ట్రానికి ఇప్పుడు కాకుండా సరే నెక్స్టో లేకపోతే నెక్స్టో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా లేదన్నది ఇప్పుడు వచ్చే రిపోర్ట్ని బట్టి తెలుస్తుంది. అప్పటిదాకా సోషల్ మీడియాలో చాలా ఎక్కువ వస్తున్నాయి అది ఇదని చెప్పేసి అంత ఏది ఉండదు, ఏ పార్టీ కూడా ఉండదు అట్లా. విజయ్ గారు డైరెక్ట్గా అందరికీ ఫోన్ చేసి మీరు గెలిచిన తర్వాత ఎక్కడ పోకుండా నా దగ్గర అది నాకు తెలిసి ఇంతకుముందు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు మేబీ అట్లా. అది నాకు కరెక్ట్ కాదనిపించింది. చూద్దాం, అది నిజమైతే కూడా చెప్పలేము. ఒక కొత్త పార్టీ పెట్టినప్పుడు కొత్త థాట్స్ కొత్త ఆలోచనలు కూడా ఉంటాయి కాబట్టి అది కూడా ఉండే ఛాన్స్ ఉంది. అట్లా ఉండే కూడా మంచిదే. ఎవరైనా వాళ్ళు కాపాడుకునే బాధ్యత ఖచ్చితంగా పార్టీ కేడర్కి నాయకుడికి ఉంటుంది కాబట్టి విజయ్ గారు అట్లా చెప్పిన దాన్ని కూడా తప్పైతే ఏం లేదు, అట్లా కూడా చెప్పొచ్చు. బట్ ఏవైతే సర్వేలు ఇస్తున్నాయో ఈ సర్వేలకి ఇచ్చిన దానికి విజయ్ సత్తాకి అంత ఉందా లేదా అన్నదే మెయిన్ ఛాలెంజ్. ఇప్పుడు నాకైతే 60 సీట్లు 80 సీట్లు అనేది అయితే మాత్రం అది అయ్యప్పని కాదు అని అనిపిస్తుంది. 8 to 15 ఏదైతే ఉందో అది ఓకే, కొత్త పార్టీకి ఆ సీట్స్ విజయ్కి ఉన్న క్రేజ్ దాన్ని బట్టి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూద్దాం, రిజల్ట్ వచ్చినంత వరకు అయితే వెయిట్ చేద్దాం. వచ్చినా ఖచ్చితంగా మంచి వీడియో దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేయండి. విజయ్ ఎన్ని సీట్లు గెలుపుతాడో మీకే తెలిస్తే మీరు కామెంట్ చేయరు. జై హింద్.